గురుగారు ఇప్పుడు చాలా మంది మొక్కులు పెట్టుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. యాహ్! అయితే ఒకప్పుడు తీర్చుకున్న విధంగా ఇప్పుడు ఈ కాలంలో తీర్చుకోలేకపోతున్నారు మొక్కులు. హ్మ్. అండ్ ఇంకొంతమంది వేరే వేరే కంట్రీకి వెళ్ళిన వాళ్ళు కానీ, లేదా ఇక్కడే ఉన్న వాళ్ళు కూడా మొక్కులు తీర్చుకోలేని పరిస్థితి. హ్మ్. అసలు ఏమవుతుంది అంటే మొక్కులు తీర్చుకోకపోయినా, లేదా మొక్కులు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటూ ఉంటారు. అసలు ఏమవుతుంది మొక్కులు తీర్చుకోలేకపోతే? ఇక్కడ ఏం లేదమ్మా. చాలా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే ఒకటి పాతకాలంలో తీర్చుకునేవారు ఇప్పుడెందుకు పెద్దగా తీర్చుకోవట్లేదు అంటే ఇక్కడ హ్మ్. ఒక అంశం అని కాదు. చాలా రకాలున్నాయి. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి ఒక మొక్కు మొక్కుకున్నాడు. సడెన్‌గా అమెరికా వెళ్ళిపోయాడు. ఇండియాకి వచ్చేదాకా మళ్ళీ ఆ మొక్కు తీర్చుకోలేడు. హ్మ్. ఇదొక కారణం ఉండొచ్చు. కొన్నిసార్లు మర్చిపోతాడు మనిషి. హ్మ్. మొక్కుకుంటాడు గానీ ఏదో బిజీలో మర్చిపోతాడు. అవును. కొన్నిసార్లు గుర్తుంటుంది కానీ పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్తుంటాడు. ఈ సంవత్సరం వెళ్దాంలే, నెక్స్ట్ సంవత్సరం వెళ్దాంలే, తిరుపతికి వెళ్ళి ఆ మొక్కు సమర్పించుకుందాంలే అని. ఇక్కడ ఏమిటంటే ఇందులో రకరకాల హ్మ్. ఆలోచనలు. హ్మ్. ఎలా అంటే ఏముందిలే భగవంతుడు నాకు తండ్రి లాంటి వాడు, నాకు తల్లి లాంటిది ఏం చేయదులే. హ్మ్. నిజంగానే భగవంతుడికి ఇప్పుడు మీరిచ్చే మొక్కు వల్ల ఆయనకు వచ్చేది ఏమి ఉండదు అక్కడ. హ్మ్. విశ్వం మొత్తం ఆయనదే. అవును. ఈ భూమి ఉంది చూసారా, ఈ భూమంతా వరాహస్వామిదే. ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువణువు ఆ యొక్క పరమేశ్వరుడిదే. మనమేంటంటే ఇది నాది అని కొంతసేపు పెట్టుకుంటున్నాము. ఇది నాది ఇలా అంటే ఆ ఫీల్ పెట్టేసుకుంటున్నాం. హ్మ్. మొత్తం అయింది. ఆయన కొత్తగా ఇచ్చేదేమి లేదు. మరి ఈ మొక్కు అనే కాన్సెప్ట్ ఏమిటి? అంటే ఒక సంకల్పం. ఓహ్! నాకిది కావాలి. నేనిది చేయాలనుకుంటున్నాను. స్వామి నాకిది చెయ్యు. అయితే నేనేమంటానంటే ఈ మొక్కు చేసే విధానంలో ఒక సంఘటన చెప్పి నేను మీకు చెప్తాను. హ్మ్. ఒక నాకు తెలిసిన ఒకళ్ళు హ్మ్. వాళ్ళ ల్యాండ్ ఒకటి అమ్ముడుపోవాలి. ఓకే. ల్యాండ్ అమ్ముడుపోవాలని ఒక అమ్మవారికి మొక్కుకున్నారు వాళ్ళు. మొక్కుకొని నాకు చెప్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్. హ్మ్. వాళ్ళేమన్నారంటే, "ఏవండీ ఇలా నేను ల్యాండ్ కోసం నేను ఈ మొక్కు మొక్కుకున్నాను. అమ్మవారికి పలానా సమర్పిస్తానని. సో, ఇంక వెయిట్ చేస్తున్నా ఎప్పుడు నాకు ల్యాండ్ అమ్ముడుపోయేలా చేస్తుందో వెంటనే సమర్పిస్తానని" అంటే నేను ఒక మాట అడిగాను వాళ్ళని. హ్మ్. "ఏవండీ మరి మీకు ఒకవేళ ల్యాండ్ అమ్ముడుపోకపోతే సమర్పించరా?" అంటే, "మరి మొక్కు కదా అది అయిపోయాక సమర్పిస్తాను." హ్మ్. అంటే ఇప్పుడు ఇంతకీ అమ్మవారు చేస్తుందని నమ్మకం ఉందా లేదా మీకు? అదేదో ప్రామిసరీ నోట్ లాగుంది. ఆ! డీల్ లాగుంది. ఆ! ప్రామిసరీ నోట్ కాదు. బిజినెస్ డీల్ లా ఉందది. అవును. అంటే చేస్తుందని నమ్మకం ఉంది. మరి నమ్మకం ఉన్నప్పుడు మీరు అది అయ్యాకే ఎందుకు అంటున్నారు? అదేదో ముందే తీర్చేసుకోవచ్చు కదా అన్నా. హ్మ్. అంటే ఏం చేయమంటారు అన్నారు. హ్మ్. మీరేదైతే మొక్కుకున్నారో అమ్మవారి ఆలయానికి వెళ్ళి, అమ్మ నువ్వు చేస్తావని నాకు నమ్మకం ఉంది. హ్మ్. ఇగో నేను నీకిది నా సంతోషంగా చేస్తున్నా అని చేసేసేయండి. ఓకే. అన్నప్పుడు అప్పుడు ఎవరు బాకీ ఉన్నారు ఇప్పుడు మీకు ఇంకా? చేయాల్సింది ఎవరు? అమ్మవారే. నిజంగానే మీరు నమ్మరు. వాళ్ళు వెళ్ళి ఆ మొక్కు తీర్చేసుకున్నారు. మూడో రోజు ల్యాండ్ అమ్ముడుపోయి డబ్బులొచ్చాయి వాళ్ళకి. ఓకే. ఏ అంటే స్వార్థం లేకుండా అంటే చేసుకోవాలి. ఏంటి నమ్మకంతో ఇక్కడ స్వార్థం అని కాదు. కంప్లీట్ నమ్మకం. నేను అమ్మవారికి ఇది చేస్తున్నాను నేను నమ్మి అంటే ఆవిడకి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎలా హ్మ్. ఉంటుందంటే అమ్మవారు ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు చూసారా? చిన్న పిల్లడు తీసుకొచ్చి మన నోట్లో ఏదో పెడతాడు ఇలా. హ్మ్. ఎంత పొంగిపోతాం మనం. హ్మ్. అర్రె! వీడు నాకు తినిపిస్తున్నాడే అనుకుంటాం. హ్మ్. అవునా? అంటే ఏమిటి? ఆ చిన్న పిల్లడికి ఆ బుద్ధి పుట్టడం ఏమిటి? నాకు తినిపించాలనడం ఏమిటి? అనిపించడం ఏమిటి? హ్మ్. మనకు ఫీల్ అయిపోతుంటాం. అలాగే భగవంతుడికి మనం ఏదైనా ప్రసాదం పెడతాం, ఏదైనా మొక్కుకొని ఇస్తాం కదా! భగవంతుడు కూడా అలాగే ఫీల్ అవుతాడు. ఓకే. పిల్లలు మనకిచ్చినట్టుగా ఫీల్ అవుతాడు. హ్మ్. ఓకే. ఆ ఫీలు భగవంతుడు పొంగిపోతాడని ఇవ్వడం. ఓకే. మనస్ఫూర్తిగా ఇస్తున్నాం. హ్మ్. అంతేగాని ఇది ఇస్తేనే ఆయన చేయాలని రూల్ లేదు. హ్మ్. ఓకే. కాకపోతే ఏంటంటే ఒక మొక్కు మొక్కుకున్నందుకు ఒక ధర్మం, ఒక ప్రామిస్ అనుకున్నాంగా మనం ఎందుకు దాన్ని ఆ ప్రామిస్‌ని బ్రేక్ చేయాలి? హ్మ్. హ్మ్. మొక్కుకోవడం అంటే ఒక ప్రామిస్ అంతే కదా! నేను పలానాది సమర్పిస్తాను అని అనుకున్నాం. హ్మ్. అంటే నీకు నువ్వు భగవంతుడికి పోయేదేమి లేదు. నువ్వు ఇవ్వకపోవడం వల్ల ఆ పండో, ఫలమో, వస్త్రమో, ఓ నగో లేకపోతే ఒక 1016 మీరు వేద్దాం అనుకున్నారు. హ్మ్. అది వేయకపోవడం వల్ల ఆయనకు వచ్చే నష్టము లేదు. వేసిన వల్ల వచ్చే లాభము లేదు ఆయనకి. ఓకే. అవును. ఇక్కడ పాడైపోయేది ఎవరంటే నీ అంతరాత్మకు నువ్వు సమాధానం చెప్పుకోవాలిగా. అంటే హ్మ్. నువ్వెంత కమిటెడ్‌గా ఉంటున్నావు. ఓకే. నువ్వెంత డెడికేటెడ్‌గా ఉంటున్నావు. హ్మ్. నీకు భగవంతుని మీద చెప్పినటువంటి దానికే నువ్వు డెడికేటెడ్‌గా లేనప్పుడు ఇంక వేరే విషయాల్లో ఎక్కడుంటావు నువ్వు? అవును. జస్ట్ నీ డెడికేషన్ కోసం నువ్వు ఇవ్వాలి గానీ, భగవంతుడు ఇది ఇస్తే నేను చేస్తానని ఎక్కడ అనడు. అది. ఓకే. అలా అని చాలామంది భయపడుతూ ఉంటారు. నేను పలానా మొక్కు మొక్కాను. అది అవ్వలేదు. అందుకే ఈ ప్రమాదం వచ్చేసిందేమో అనుకుంటారు. అవును. అస్సలు అలా ఉండదమ్మా అవును. గుర్తుపెట్టుకోండి. ఏం జరిగినా కూడా అది ఆ వాళ్ళ మొక్కు మొక్కు వల్లే, తీరలేదని. ఆ మొక్కు వల్లే అనుకుంటాం. అసలు అవును. కాదు అలాగా.
అస్సలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భగవంతుడు శాడిస్ట్ కాదు, అప్పులు వాడు కాదు. ఓకే. ఆపద్బాంధవ అనాథరక్షక అన్నారు కానీ నువ్వు మమ్మల్ని సాధిస్తావు, నేను నీకు మొక్కు తీర్చకపోతే సాధిస్తావు అని ఏమని చెప్పారా ఎవరైనా? అస్సలు అలా సాధించడమ్మా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనము మన కర్మలను బట్టి మనకి ఇబ్బందులు వస్తుంటాయి. చాలామంది ఏం చేస్తారంటే ఈ మొక్కుకున్నాను, ఇది తీర్చలేదు, అందుకే నాకు ఇలా అవుతుంది అనుకుంటాం. చాలా తప్పది. ఇలా అవ్వడానికి కారణం మొక్కు కాదు, మీరు పూర్వజన్మలో చేసిన కర్మ అడ్డుపడుతూ ఉంది అక్కడ. అతను రక్షిస్తున్నాడు వెళ్ళినందుకు. ఆయన ఏంటంటే అయ్యో ఈ పిల్లవాడు ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు, సరే నా అనుగ్రహం కలగాల, అతని అనుగ్రహం రాగానే ఈయన పూర్వజన్మలో చేసినటువంటి పాపం తొలగిపోతుంది, ఆ పాపం తొలగిపోగానే పని అవుతుంది. అది కర్మ వల్ల అడ్డుపడుతుంది, అనుగ్రహం వల్ల అది తొలగిపోతుంది. ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. కానీ మొక్కలేదు, ఫలానా చేయలేదు, అందుకే ఇలా భగవంతుడు ఇలా చేస్తున్నాడు అని ఇంక దాని మీదే తిరుగుతూ ఇంకా సాటిస్ఫైన్ చేసేసి భగవంతుడిని ఇలా ఫీల్ అవుతూ. చాలా చక్కగా చెప్పారు గురుగారు. మన ఆలోచన తీరు అనేది ఎంత వరకు మారాలి అనేది అర్థమైంది. ఇప్పుడు భగవంతుడు అంటే ఏంటి అని తెలిస్తే ఇట్లాంటివన్నీ అర్థం అవుతాయని కూడా తెలుస్తుంది. చాలా చక్కగా వివరించారు. చాలా థ్యాంక్స్ అండి. శ్రీమాత్రే నమః.